హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బతుకమ్మ. మా ఇంట్లో మా అమ్మమ్మ బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసేసింది. నిన్న తెచ్చిన పువ్వులు అండ్ మా అమ్మ ఇంకా కొన్ని పువ్వులు వేరే దగ్గర నుండి తెచ్చింది. మొత్తం మీద బతుకమ్మను రెడీ చేసేసి పూజ కూడా చేసింది మా అమ్మమ్మ. ఇప్పుడు మనము ఊర్లో బతుకమ్మలు అన్ని ఎక్కడి వరకు వచ్చినాయో చూద్దాం. మా ఊర్లో బతుకమ్మలు అన్ని తీసుకొని ఫస్ట్ హనుమాన్ టెంపుల్ దగ్గర వెళ్ళి బతుకమ్మ ఆడినరు. చాలా రోజుల తర్వాత బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా అనిపించినాయి నాకైతే. ఫుల్ వీడియో కోసం కింద లింక్ ఉంది, ప్రెస్ చేసి చూడండి. ఆడవాళ్ళందరూ బయట బతుకమ్మ ఆడుతుంటే మా ఊరి సర్పంచ్ అయిన రంగారెడ్డి తాత టెంపుల్ లో పూజ మొత్తం కంప్లీట్ చేసేసిండు. టెంకాయ కొట్టేసి అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసినాం. ఇక్కడ ఒక గంట సేపు బతుకమ్మ ఆడి వేరే ప్లేస్ కి వెళ్ళిపోయినాము. మా ఊరి చౌరస్తాలో చాలా సేపు బతుకమ్మ ఆడిండ్రు. ఈ బతుకమ్మకు మంచి ఆఫర్ పెట్టిన కింద నా వీడియో ఓపెన్ చేసి చూడండి. మనీ ప్రైస్ పెట్టిన కింద నా ఫుల్ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. బతుకమ్మ రాక సంవత్సరానికి ఒకసారి వచ్చిందని ఆడోళ్ళంతా గంతులేసి ఫుల్ గా ఆడినరు, ఫుల్ గా ఎంజాయ్ చేసిండ్రని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి చాలా చీకటైందని అందరూ బతుకమ్మ తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. అందరూ మా ఊరి దగ్గర ఉన్న పులికుంటకు అందరు వచ్చేసిండ్రు. బతుకమ్మ మళ్ళీ ఏడాది దాకా రాదని ఇక్కడ కూడా చాలా సేపు మళ్ళీ బతుకమ్మ ఆడిండ్రు. ఇప్పటికే టైం చాలా అయిపోయిందని అక్కడ నుండి బతుకమ్మ అన్ని తీసుకొని పక్కన ఉన్న పులికుంట దగ్గరికి వెళ్ళిపోయినాము. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు బతుకమ్మకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి గంగమ్మ ఒడిలోకి వదిలేసిండ్రు. ఫస్ట్ నా ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.